జూన్ 18, 2004 ఫ్రాన్స్కి స్విట్జర్లాండ్కి బార్డర్లో నెలకొన్న యూరోపియన్ కౌన్సిల్ ఆఫ్ న్యూక్లియర్ రీసెర్చ్ షార్ట్గా సెర్న్ వాళ్ళ క్యాంపస్లో సైంటిఫిక్ ప్రపంచం ఊహించని ఒక మైలురాయిని ఆవిష్కరించింది. ఏంటా మైలురాయి అంటే 2 మీటర్ల ఎత్తుగల శివుడి నటరాజస్వామి విగ్రహం. వెయిట్, సైన్స్ ఛానల్లో దేవుళ్ళ విగ్రహాల గురించి ఏంటి అనుకుంటున్నారా? కానీ ఆ విగ్రహాన్ని పెట్టింది స్వయంగా విశ్వం పుట్టుకను శోధించే ప్రయోగశాల దగ్గర కాబట్టి, అండ్ దాన్ని స్వయంగా క్వాంటమ్ మెకానిక్స్ ని, ఫండమెంటల్ పార్టికల్స్ ని టెస్ట్ చేసే అతిపెద్ద ప్రయోగశాల దగ్గర కాబట్టి, అండ్ సైన్సే స్వయంగా విగ్రహాన్ని పెట్టుకుంటే దాని గురించి మాట్లాడకుండా ఎలా ఉంటాం? సో డైరెక్ట్ గా మ్యాటర్లోకి వెళ్దాం. దీని గురించిన పూర్తి డీటెయిల్స్ తెలియాలి అంటే ముందు సెర్న్ మీద ఒక లుక్ వేయాలి. 1954 సంవత్సరంలో స్విట్జర్లాండ్లో స్థాపించబడ్డ సెర్న్ అనేది విశ్వం యొక్క పుట్టుకకు కారణంగా చెప్పే బిగ్ బ్యాంగ్ థియరీని నేటి ప్రపంచానికి రుజువు చేయాలి అనే తాపత్రయంతో విశ్వం పుట్టుకకు అసలు కారణమైన పదార్థం మరియు దాని యొక్క ఫండమెంటల్ పార్టికల్స్ కంపోనెంట్స్ పై స్టడీ చేయడం కోసం నిర్మించారు. సెర్న్ అనేది పార్టికల్ ఫిజిక్స్, న్యూక్లియర్ అండ్ హై ఎనర్జీ ఫిజిక్స్ పైన మాత్రమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత విలువైన యాంటీ మ్యాటర్ పైన కూడా రీసెర్చ్ మొదలుపెట్టి దాని రీసెర్చ్ కోసం అవసరమైన అతిపెద్ద పవర్ఫుల్ యాక్సిలరేటర్ గా పిలువబడే లార్జ్ హెడ్రన్ కొలైడర్ ని తయారు చేసింది. అయితే సెర్న్ క్యాంపస్ ఒక ఎత్తు అయితే అక్కడ బ్లాక్ 39 మరియు 40కి మధ్య ఉన్న నటరాజస్వామి అంటే శివుని విగ్రహం ఒక ఎత్తు అని చెప్పుకోవాలి. అసలు ఈ విగ్రహం అక్కడ ఎందుకు ఉందో తెలియాలి అంటే మనం ఒకసారి సెర్న్ చరిత్రలోకి వెళ్లాల్సిందే. సెర్న్కి భారతదేశానికి మధ్య ఎన్నో సంవత్సరాలుగా ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2004లో తమిళనాడులోనే ఒక గొప్ప కళాకారుని చేత ఈ విగ్రహాన్ని స్వయంగా తయారు చేయించి వారికి బహుకరించింది. అయితే నటరాజస్వామి విగ్రహాన్ని సెర్న్ స్వీకరించడమే కాకుండా ఏకంగా వాళ్ళ క్యాంపస్ లో విగ్రహాన్ని నెలకొల్పి ఒక అధ్యాయానికి తెరలేపింది. సెర్న్ చేసిన పనికి ఒక్కసారిగా ప్రపంచమంతా ఆశ్చర్యపోతూ వారి వైపు చూసింది. సెర్న్ ఇండియా తమకు ఈ గిఫ్ట్ ఇవ్వడంపై కొన్ని ఆసక్తికరమైన కారణాలు చెప్పింది. అందులో అతి ముఖ్యమైనది నటరాజస్వామి డాన్స్ కి సబటామిక్ పార్టికల్స్ యొక్క కాస్మిక్ డాన్స్ కి మధ్య చాలా దగ్గర పోలికలు ఉండడం వల్లనే తమకు ఆ విగ్రహం బహుకరించింది అని ప్రపంచ దేశాలకి ఒక క్లారిటీ ఇచ్చింది. ఈ విగ్రహం యొక్క విశిష్టత తెలియాలి అంటే దాని పక్కనే ఉన్న శిలాఫలకంపై ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త అయిన ఫ్రిజోఫ్ కాఫ్రా ఆ విగ్రహం కింద రాసిన విషయం ఏంటంటే, ఎంతో సాధించామని చెప్పుకునే ఈ తరం భౌతిక శాస్త్రవేత్తలు అత్యాధునిక అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేసి కాస్మిక్ డాన్స్ యొక్క ప్యాటర్న్ ని రూపొందిస్తున్నారు. కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ టెక్నాలజీకి ఎంతో దగ్గరగా ఉన్న భారతీయ కళాకారులు అందమైన కాంస్య విగ్రహాన్ని, డాన్స్ చేస్తున్న శివుని చిత్రాన్ని రూపొందించారు. ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తే కాస్మిక్ డాన్స్ పురాతన శాస్త్రాన్ని, మతాన్ని, మోడర్న్ ఫిజిక్స్ ని ఏకం చేస్తుంది అని స్పష్టంగా తెలుస్తుంది అని ఆయన చెప్పడం ఎన్నో ఆలోచనలకు తెరతీసింది. అలాగే నటరాజస్వామి విగ్రహాన్ని కాస్మిక్ డాన్స్ గా కంపేర్ చేసి చెప్పడం అనేది మన ఇండియన్స్ చెప్పింది కాదు. స్వయంగా అమెరికన్ ఆస్ట్రోనామర్ కార్ల్ సాగనే దీన్ని ఊహించి మెటాఫారికల్ గా జోడించాడు. అండ్ ఈయన చెప్పిన అసలైన కారణం ఏంటంటే, శివుని డాన్స్ అనేది అన్నిటి ఉనికికి ఆధారంగా వర్ణిస్తూ ప్రపంచంలో అనేక రూపాలు ప్రాథమికమైనవి కాదు అని, నిరంతరం వాటి రూపాన్ని మార్చుకుంటూ మనకి భ్రాంతిని కలిగిస్తాయి అని శివుడు మనకు గుర్తు చేస్తాడు. అంటే క్వాంటమ్ ఫీల్డ్ థియరీ ప్రకారం చూస్తే యూనివర్స్ మొత్తం మనకు కనిపించే పదార్థం అసలు పదార్థమే కాదు, అదంతా క్వాంటమ్ ఫీల్డ్ లో వచ్చే వైబ్రేషన్స్ మాత్రమే. ఒక ఫీల్డ్ ఇంకొక ఫీల్డ్ తో ఇంటరాక్ట్ అవుతూ అవన్నీ ఆటమ్స్ అనే పార్టికల్స్ ని క్రియేట్ చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ నిజానికి అవన్నీ కేవలం క్వాంటమ్ ఫీల్డ్స్ చేసే కాస్మిక్ డాన్స్ మాత్రమే. అందులో హిగ్స్ ఫీల్డ్ అనేది ఇప్పటికే అన్స్టేబుల్ గా ఉంది అని కనుక్కున్నారు. ఒకవేళ అది పూర్తిగా అన్స్టేబుల్ అయితే లైట్ కన్నా ఫాస్ట్ గా యూనివర్స్ అనేది ఒక్కసారిగా ధ్వంసం అయిపోతుంది. దాన్నే వాక్యూమ్ డికే అంటారు. ఈ థియరీ అనేది భౌతిక శాస్త్రవేత్తలకి ఇప్పటికీ అంతు చిక్కని మిస్టరీగానే ఉంది. అండ్ సబటామిక్ పార్టికల్స్ ని పుట్టిస్తున్న క్వాంటమ్ ఫీల్డ్ అనేది ఒక డాన్సింగ్ ఎనర్జీగా మారి ఈ ప్రపంచం యొక్క క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్ ప్రాసెస్ ని ముందుకు నడిపిస్తున్నాయి. అయితే దీన్ని కొంతమంది మోడర్న్ ఫిజిసిస్టులు శివుని యొక్క నృత్యమే సబటామిక్ పార్టికల్స్ యొక్క లయకారక నృత్యం అని, అదే విశ్వం యొక్క ఉనికికి అలాగే సృష్టిలో జరిగే ప్రతి దానికి కారణమని అనుకుంటున్నారు. అయితే శివుని నటరాజస్వామి విగ్రహం సెర్న్ క్యాంపస్ లో పెట్టడంపై చాలా మతాలు అభ్యంతరం తెలిపాయి. అలాగే 2013లో సెర్న్ కనుక్కున్న హిగ్స్ బోసన్ పార్టికల్ ని గాడ్ పార్టికల్ గా పిలవడంపై కూడా చాలా కాంట్రవర్సీలు పుట్టుకొచ్చాయి. సెర్న్ వాళ్ళందరికీ ధీటైన సమాధానం ఇస్తూ మరియు వారి యొక్క డిసిషన్ ని సమర్థించుకుంటూ ఇండియా ఎన్నో సంవత్సరాలుగా
మా అసోసియేషన్ మెంబర్గా కొనసాగుతుంది. అలాంటి ఇరు దేశాల అనుబంధానికి గుర్తుగా మేము వారి గిఫ్ట్ని స్వీకరించడమే కాకుండా మా క్యాంపస్లో నెలకొల్పామని చెప్పి అక్కడితో ఆగకుండా ఒక అడుగు ముందుకేసి సెర్న్ అనే సంస్థ వివిధ సంస్కృతుల కలయిక, అందుకే మాలో భాగమైన 100కి పైగా దేశాలు 680 సంస్థలతో కలిసి ముందుకు అడుగు వేస్తున్నాం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి తనని ప్రశ్నించిన ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అండ్ అందులో చాలా మంది ఇండియన్ సైంటిస్టులు కూడా మేజర్ రోల్లో పనిచేస్తున్నారు. అయితే ఫండమెంటల్ పార్టికల్స్ గురించి, అలాగే యూనివర్స్ ని నడిపించే నియమాల గురించి అండ్ యూనివర్స్ గురించిన మిస్టరీస్ ని ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అనే పుస్తకంలో రాశాడు. ఇందులో రాసిన చాలా విషయాలు సెర్న్ ప్రయోగశాలలో చేసిన డిస్కవరీల నుండి ఇన్స్పైర్ అయి రాసినవే. కాబట్టి ఎంతో మంది భౌతిక శాస్త్రవేత్తలను ఇన్స్పైర్ చేసిన ఈ పుస్తకం మన తెలుగులో, అది కూడా ఆడియో రూపంలో కుక్కు FM లో అందుబాటులో ఉంది. కాబట్టి ALK 50 కోడ్తో 399 రూపీస్ ప్లాన్ ని 199 రూపీస్కి పొంది ఇలాంటి ఎన్నో బుక్స్ ని మనం వినొచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. అయితే సైన్స్ కి మతానికి లింక్ పెట్టడం ఏంటి అని మీలో కొంతమంది అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే చాలా మంది ఫిజిసిస్టులు వాళ్ళు చేసే ప్రయోగంలో ఎన్ని కొత్త విషయాలను కనుక్కున్నా సరే యూనివర్స్ లోని విషయాలను కాన్ఫిడెంట్ గా ఖచ్చితంగా ప్లాన్ ప్రకారమే కనిపెట్టామని చెప్పలేరు. ఎందుకంటే మళ్ళీ అదే ప్రయోగం ఇంకోసారి చేస్తే అదే రిజల్ట్ రావచ్చు, రాకపోవచ్చు. ఈ విషయం మీలో ఎవరైనా నాలాగా రీసెర్చ్ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా వచ్చిన రిజల్ట్స్ అనేవి ఎప్పటికీ అలాగే ఉండవు. దాన్ని లోతుకు వెళ్ళి పరిశోధన చేసిన కొద్దీ యూనివర్స్ మనకు కొత్త విషయాలను చూపిస్తూనే ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్కి ఒకప్పుడు ఆటమ్ అనేది యూనివర్స్లో చిట్ట చివరి పార్టికల్ అనుకొని దాన్ని ఘంటాపదంగా నిర్ధారించారు. ఆటమ్కి లోపల ఇంకేమీ ఉండదు అని వాదించారు. కానీ లోతుగా పరిశోధన చేసినప్పుడు ఆటంలోని న్యూక్లియస్ బయటపడింది. ఆ తర్వాత ఇంకా లోతుకు వెళ్ళినప్పుడు అందులోని క్వార్క్స్ ని కనుక్కున్నారు. ఆ తర్వాత గ్లూవాన్ అనే ఫోర్స్ వాటిని పట్టి ఉంచుతుంది అని కూడా కనుక్కున్నారు. అండ్ ఇవన్నీ ఒకెత్తైతే క్వాంటమ్ ఫీల్డ్ ప్రకారం అసలు ఆటమ్స్ అనేవి అబద్ధం అని, అవన్నీ కేవలం క్వాంటమ్ ఫీల్డ్ లో పుట్టి మాయమైపోతాయి అని చెప్తుంది. సో సైన్స్ లో ఒక ఫిక్స్డ్ థియరీని కనిపెట్టి దాంతో యూనివర్స్ ని ఎదిరించే సాహసం ఏ శాస్త్రవేత్త కూడా చేయలేడు. అండ్ అందుకే లాస్ట్ 100 years లో మనం చెప్పుకోదగ్గ డిస్కవరీలు పెద్దగా చేయలేదు. అయితే తొందరలోనే లార్జ్ హెడ్రన్ కొలైడర్ లో మళ్ళీ పార్టికల్స్ ని ఢీకొట్టించి డార్క్ మ్యాటర్ లాంటి పదార్థాలు ఉన్నాయా లేదా అనేది తెలుసుకోబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే పార్టికల్ యాక్సిలరేటర్ ని జూలైలో ట్రయల్స్ ని స్టార్ట్ చేశారు. సో అందులో ఏదైనా పెద్ద డిస్కవరీ చేస్తారేమో చూడాలి. సో ఇది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అయితే యూనివర్స్ పుట్టుక రహస్యాన్ని తెలిపే అతిపెద్ద ప్రయోగశాల దగ్గర నటరాజస్వామి విగ్రహం ఉండడంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.